కాల రాస్తున్న దుష్ట శక్తిని మీరే కోరి తెచ్చుకుని ఊళ్ళో పెట్టుకున్నారు. నా మాట నమ్మండి, నన్ను పొలిమేర దాటనివ్వకండి. అంటే నీ గుట్టు బయట పెట్టిన మా సాములోనే దుష్ట శక్తి అంటున్నావా? ఎంత కావరం పట్టున్నావే మైసమ్మ. నిన్ను ఇంకొక గడియ మాట్లాడనిస్తే మాలో మాకే పుల్లలు పెట్టేటట్టున్నావే. ఇంకా దీంతో మాట్లాంటరా? ఏ టక్కులాడి మర్యాద ఎక్కడి నుంచి నడవే. అది కాదయ్యా, నా మాట వినండి. విన్నది చాలు గాని నడవ్వే. నడవే, నడవమంటుంటే మళ్ళీ వెళ్ళమంటుంటే పొలమేర పట్టుకొని పొలమేర పట్టుకొని నమస్కారం నమస్కారం స్వామిలోరికి నమస్కారం. ఏమిరా ఆనందు, ఆ పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకుంటున్నావురా. బరువు బాధ్యతలు లేకుండా రోజు కడుపు నిండా తాగుతూ నచ్చిన తిండి తింటూ ఏ బాధలు లేకుండా హాయిగా బతుకుతున్నావురా. నువ్వెంత అదృష్టవంతుడివిరా ఆనందు. కాని నీ అన్న నీ ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాడు కదూ. దానికి నేనేం చేయాలి స్వామి? సుఖపట్టడం ఎలాగో ఆయనకు చేత కాదు. నన్ను కూడా తినలేక ఉండబడటం న్యాయమా స్వామి? నిజమేరా, మీ అన్నది చాలా అన్యాయమే. అది సరే గాని జంతువులే వావి వరసలు మర్చిపోతాయనుకున్నాను గాని చివరకు మనుషులు కూడా మరచిపోతున్నట్టున్నారు కదరా. ఎవరి గురించి స్వామి మీరు మాట్లాడేది? తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న నీ గురించేం మాట్లాడుతున్నాన్రా. ఈ విషయం మీకు త్రికాల వెత్తలం, మాకు తెలియంది ఏముంటుందిరా. వివాహం జరిగి ఇన్ని ఏండ్లైనను ఇంకనూ కన్నెచెర తొలగని నీ భార్య కన్నీటి గాథ కూడా తెలుసురా. పాపం, ఆ కన్య కన్నీటి గాథకు కరిగిపోయా. కరుణించాలనుకుంటున్నాను. నీవేమంటావురా? మీ ఇష్టం స్వామి, మీరేమైనా చేసుకోండి. నేను అడ్డం రాను, అభ్యంతరం చెప్పను. కానీ మా విషయం భయపడకురా, నేనెవ్వరికీ చెప్పను. అలాగే నా పనికి కూడా అడ్డుపడొద్దని బయట ఉన్న నీ వదినకి చెప్పు. అలాగే స్వామి, వస్తా. అమ్మా మైసమ్మ,
కన్నీళ్లు పెడుతున్నావా తల్లి? ఆదిదేవుని అంశం, ముగురమ్మల మూలశక్తివి. ఈ పరిణామానికే ఇంతగా కలత చెందుతున్నావా? నా బాధ వీరు నన్ను గాయపరిచారని కాదు తండ్రి. కీడు చేసేవారికి నీడను కల్పిస్తూ మేలు చేసేవారిని పారుద్రోలుతున్నా ఈ మనుషుల విచిత్ర ప్రవర్తనను తలుచుకుంటేనే నాకు బాధ కలుగుతోంది తండ్రి. అమ్మా మైసమ్మ, ఈ అమాయక జనులను అపార్థం చేసుకోకు. మబ్బు కమ్మిన వేళ చంద్రుడెలా మసకబారిపోతాడో, మాయ ఆవరించిన వేళ మానవులు తమ సంస్కారాన్ని కోల్పోతారు. ఆ మాయపొరలను మనం తొలగించినప్పుడే మానవులు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆ దిశగా నీ ప్రయాణాన్ని కొనసాగించి లక్ష్య సాధకురాలివి కాతల్లి. అంతిమ విజయం ధర్మానిది. అలాగే తండ్రి. మనోవాంఛా ఫల సిద్ధిరసు. జై శక్తి. ఏమిటి స్వామి ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? చెబితే నేనే తీసుకొచ్చేదానిగా. సుకుమారిని కష్టపెట్టడం నా వంటి సాధువులకు ఇష్టముండదు సుందరి. ఏమిటి స్వామి ఏదోలా మాట్లాడుతున్నారు? మాటలదేమున్నది సుందరి, చేతల ద్వారానే కదా కోరికలు తీరేవి. స్వామి మీ మాటలేవో వక్రంగా వినిపిస్తున్నాయి. నీవు తలుచుకుంటే సక్రమంగానే అనిపిస్తాయి. సుందరి, పెళ్ళైన కన్యగా నీవు పడుతున్న బాధల్ని నేను గమనించాను. నా మనసు కరిగి నీ చెంతకొచ్చాను. నీవు సహకరిస్తే నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షమించండి స్వామి, నాకు ఎలాంటి కోరికలు లేవు. జై శక్తి. స్వామి, అరిషడ్ వర్గాలను జయించిన దైవ సమానులు మీరు. అలాంటి మీరు నా వంటి అర్భకురాల్ని ఆశించడం తప్పేమీ కాదు సుందరి, అది నీ అదృష్టం. ఒక్కసారి నా కోరిక తీర్చి నన్ను అదృష్టవంతుణ్ణి చేయ. అక్క వదలు. అక్క సుందరి, కౌగిలిలో నన్ను బంధించు, నా కోరికను తీర్చు. నా కోరిక తీర్చడం ఒక్కటే నీకు మార్గం. అమ్మా, చిన్నమ్మెందుకు అలా అరుస్తుంది? నీకెందుకే ఆ సంగతులన్నీ? పద రా.
నిన్ను రక్షించడం ఎవరి వల్ల కాదు. జై శ్రీ జై శ్రీ. నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదని చెప్పానుగా. తల్లి ఒసై పిల్ల కాకి, నీ గుండెలే నీకు